श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఉపన్యాసముల మాలిక చెన్నై పట్టణం నుండి 1937లో వారు చేసిన ఉపన్యాసములను అనువదించిన వారు శ్రీ వేలూరి రంగధామనాయుడు, హైదరాబాద్. నేడు 13వ ఉపన్యాస పీఠికను మీ ముందు ఉంచుతున్నాము. ఇట్లు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హెడ్డింగ్: మనమేల నమస్కరించుచున్నాము. మనము మనుజులము. ఇతర అనేక ప్రాణులున్నవి. అవి ఎల్లను ఎడ్డముగా పెరిగి ఉన్నవి. మనుష్యులు మాత్రము ఊర్ధ్వముగా పెరిగి ఉన్నారు. మనుజుడు ఊర్ధ్వదృష్టి కలిగి ఉండవలననియే ఈశ్వరుని ఉద్దేశ్యము. మనుజుని క్రింది కీటకము వరకును వివిధ సృష్టులు కలవు. ప్రాకెడు ప్రాణులు, ఎగిరెడి ప్రాణులు, నడుచు ప్రాణులు ఎల్లను అడ్డముగానే పెరిగి ఉన్నవి. ఈ విధముగా మనుజునికి క్రింద పలు జీవవర్గములున్నట్లు మనుజునికి పైనను అనేక జీవవర్గములున్నవి మన శాస్త్రములు చెప్పుచున్నవి. మనుజునికి క్రిందికి పోను పోను జ్ఞానము కొరతపడును. మనుజునికి పైతరగా నుండి జాతులను చూచి మనుజుని క్రిమి సమముగా భావించవలెను. ఎట్లు మెట్లుగా నుండి ఆయా జాతుల జ్ఞానము పెరిగి సంపూర్ణ జ్ఞానము చతుర్ముఖి ఎడై ఉన్నది. మనము మిక్కిలి శ్లాఘించి మన శరీరము యొక్క అవయవములు నిరసించదగినవిగా ఉన్నవి. రక్తము, మాంసము, ఎముక, చర్మము మొదలైనవెల్లను వట్టివే. అయితే అవి ఎల్లను కలిసి ఏర్పడే శరీరము జ్ఞానముకు నిలయముగానున్నది. కనుక వాటికి దోషం ఏర్పడినెడల చికిత్స చేసి సంరక్షించవలసి ఉన్నది. మహావికారమైన మాంసాదుల చేర్చి చేయబడిన దేహమందే జ్ఞానముండగా స్థూలముగాని శరీరము గల జాతులు మనకన్నా అధిక జ్ఞానముగా వారుగా ఉండి తీరవలెను. మన యొక్క జ్ఞానమును క్రిమి కనుగొననేరదు. అవ్విధముగానే మనకు పైండు జాతుల యొక్క జ్ఞానమును మనం కనుగొనలేము. కిన్నెరలు, కింపురుషులు, ఉరగలు, నాగులు, యక్షులు, సిద్ధులు, కర్మదేవతలు, దేవతలయును అనేక జాతులున్నవి. మన యొక్క దేహం వలె ఆభాసముగాని శరీరము వారికి ఉన్నది. ఒక పుష్పము మురిగిపోయినచో దుర్గంధమిచ్చును, మురుగని ఎడల సుగంధమిచ్చును. మంటిలో మంచి గుణమున్నది, చెడుగును ఉన్నది. దానిలో నుంచి వెడలు వాటిలో ఉన్న రెండును గలవు. మన యొక్క దేహము ప్రకృతిని ఆధారముగా కలిగినందున దానిలో మంచియు చెడుగును గలవు. దేవ శరీరములను వైష్ణవుల యప్రాకృత శరీరములు అందురు. అనగా ప్రకృతి అనగా మన్ను సంబంధము లేనివి. మనము దేవ శరీరములను దివ్య శరీరములనుచున్నాము. అప్రాకృతము లేక దివ్య శరీరముగా దేవగణములలో జ్ఞానము తీక్షణముగా ఉన్నది. వారిలో ప్రమదగణములను ఒక శాఖ కలదు. వారు కైలాసములో పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో కైంకర్యము చేయువారు. వారిలో ఒకరికి ఒక సమయమందు భక్తి తగ్గిపోయెను. దానిచే ప్రమదగణములో నుండుట అర్హత కోల్పోయెను. అనగా వేరే కొన్ని జన్మములెత్తుట తటస్థించెను. వారు గంధర్వుడుగా జన్మించినారు. గంధర్వ జన్మలో వారికి పుష్పదంతుడని పేరు. వారు ఈశ్వరుని స్తోత్రము చేసి ఉన్నారు. చేప పిల్లలకు ఈత నేర్పించవలయునా? అటులనే గంధర్వులు జన్మముతోనే గానము చేయుదురు, చిత్రములు వ్రాయుదురు, గగనమందు సంచరింతురు. ఇటువంటి జన్మము మనకంటే గొప్పదైనను
ప్రమదగణములకు మిక్కిలి తగ్గినది. శ్లోకము వపుః ప్రాదుర్భావాద అనుమితమిదం జన్మని పురా పురారే నక్వాపిక్వచిదపి భవంతం ప్రణతవాన్ అమన్ముక్తః సంప్రత్యః అతను రగ్రేప్య అతిమాన్ ఇతీశ క్షంతవ్యం దరితమ అపరాధ ద్వయమపి అని వారు చెప్పి ఉన్నారు. దీని అర్థమును చెప్పుచున్నాను. 2 అపరాధములను క్షమించవలనని వారు ఈశ్వరుని వేడుకొంచున్నారు. వారు చెప్పుచున్నారు, నేను దేహము ధరించినందువలన ఒక తీర్మానము చేయుచున్నాను. అనగా మిమ్ములను ఏ స్థలమందును ఏ సమయమందును ఒక్క మారైన నమస్కరించినది లేదు. హే త్రిపుర సంహారము చేసిన ప్రభో, మిమ్ములను నేను నమస్కరించలేదు. దాన్ని నేనెట్లు గ్రహించినానగా ఈ దేహమే దానికి సాక్షి. దీనిని నేను తెలుసుకున్న దాని చేత ఇప్పుడిదే నమస్కరించి తిని. ఇక ముందు దేహము రాదు కనుక ఇటుపై మీకు నమస్కారం చేయను. ఇదివరకు నీకు నమస్కరించకుండుటే ఒక అపరాధము, ఇప్పుడు నమస్కరించిన దాని చేత ఇక మీద నమస్కరించుకుంటున్నట్లు చేసుకున్నది ఒక అపరాధము. ఈ 2 అపరాధములను మీరు క్షమింపవలెనని వారు ప్రార్థించింది కనుక మనస్ఫూర్తిగా ఈశ్వర నమస్కారము చేసినడల ఇక మీద జన్మము లేదంట నిశ్చయం. పాపములెల్ల పోయి ముక్తి కలిగి తీరును. వారు అనుభవశాలులు. వారి యొక్క వాక్యము నమ్మి మనమును శరణాగతి పొందుదము. మోక్షము పొందు మార్గం ఇంత సులభముగా చెప్పబడి ఉన్నందున ఇతర మతస్థులు మన మతములో మోక్షమునకు మార్గము లేదని చెప్పి మనలను వారి మతములను అవలంబించమని పిలుచుచున్నారు. మనము క్రైస్తవులమైనచో చాలు ఎనుచున్నారు. మోక్షమునకు గాను నా మతమును అవలంబించవలసినది లేదు. ఈశ్వరు నమస్కారం చేయుటే చాలును. ఈశ్వరు నమస్కరించిన మోక్షము దొరుకునని దృఢముగా నమ్మి నమస్కరించినట్లయిన నిశ్చయముగా దొరుకును. ఇక నమస్కారం ఎట్లు చేయవలనంటా చెప్పుచున్నాను. నమస్కారము చేయుట దండము సమర్పించుట ఎనుచున్నాము. ద్రవిడములో స్వామి దండం ఎనుచున్నారు. ఆంధ్రమందు దండము పెట్టు అనుచున్నారు. దండమన్నది ఒక కర్ర లేక కొయ్య. చేతిలో పట్టుకుని ఉన్న ఒక కర్రను విడిచిన ఎడ అది క్రిందికి పడిపోవును. నమస్కారం చేయుట దండం వల్లనే చేయవలని సంస్కృతమందు చెప్పుట వాడుక. మన దేహం ఒక కర్ర వలె ఉన్నది. అటువంటి దేహమును మనం ధరించి ఉన్నాము. దానిని మనం ధరించి మనకు శక్తి నొసంగినది ఈశ్వరుడు. జ్వరం వచ్చినలా క్రింద పడిపోవుచున్నాము. పుణ్యపాపం అనుసరించి దేహమును ధరించే శక్తి ఏర్పడి ఉన్నది. మనము దానిని ధరించుచున్నామన్న తలంపును విడిచిపెట్టినందుకు నిరూపణముగా క్రింద పడవలెను. అనగా అహంభావమును విడిచి క్రిందకు పడవలెను. లోక కార్యములను చేయుటకు అహంభావము నేను అనే భావము కావలెను. తక్కిన సమయములలో కూడదు. మనము చేయుచున్నామన్న తలంపు విడిచి నమస్కరించవలెను. సన్నిధానమందు కర్రవల పడినచో ఇతర స్థలముల్లో ఇట్లు నిలుచుండగలము. అచట వంగినలా వెలుపల వంగని కిరీటధారి వలె రాజు వలె ఉండనవును. మనది కాదని భారము వారిదని విడిచివేయవలెను. భారము మనదని పెట్టుకునేడలా వారి యొక్క భారమును వారు తగ్గించుకొనెదరు. మన విరోధులను శిక్షించుట కూడా వారిపై విడువలెను. వారిని మనం ఏదైనా అడుగు ఆరంభము చేసినడలా దాన్ని ఇచ్చి ఊరకుందురు. మనకి ఏది కావాలనో ఏది అక్కర్లేదో ఎనున్నది మనకు తెలియదు. ఏది కావాలనని అడిగినడలా తెలియదని చెప్పి ఊరుకుండవలయను. అప్పుడు మనకి ఏది కావాలనని అడగవలసిన అవసరము లేని స్థితి, అట్టి స్థితిని వారు సంగి తీరుదురు. కనుక మనము అను భావమును విడిచి వారికి నమస్కరించవలెను. ఇంకా 14గా వ్యాఖ్యానము, దాని యొక్క చిన్ముద్ర అని దాని యొక్క నామకరణం. 14వ రోజు మన ఆది ఆచార్యుల అవతారమితి సుమారు 2,500 సంవత్సరములు అన్నట్లుగా పురాతన గ్రంథముల్లో చెప్పబడుచున్నది. వారికి 9 శిష్యులుండినట్లు రవివర్మ పటములో చూచుచున్నాము. అదే విధముగా శివాలయములోనూ దక్షిణ దిశ ప్రాకారమందు పరమశివుడు
దక్షిణామూర్తి స్వరూపముగా నలుగురు శిష్యులతో ఆసీనులై ఉన్నారు. వారి కుడి చెయ్యి చిన్ముద్రను చూపించుతున్నది. బొటన వేలును చూపుడు వేలును చేర్చి పట్టుకుని దాని ద్వారా శిష్యులకు ఉపదేశము చేయుచున్నారు. దీనికి చిన్ముద్ర అని పేరు. అంగుష్ఠము అనగా బొటన వేలును, తర్జనీను అనగా చూపుడు వేలును చేర్చి చూపినలా అది ఎట్లు జ్ఞానోపదేశమగునని అడుగును. నోటితో శబ్దరూపంగా చెప్పుటకు బదులుగా చేతితో తన ఉపదేశమును తెలియబరుచుటకు ముద్ర అని పేరు. నాట్యశాస్త్రములో ఒక శ్లోకం నోటితో చెప్పుటకు బదులుగా అభినయముచే కనబరుచుట గలదు. దేహము యొక్క చేష్టచే అర్థమును తెలియబరుచుటకు ముద్ర అని పేరు. పద్మముద్ర బ్రహ్మను చెప్పును. వారిని గురించి చెప్పవలసినప్పుడు పద్మములో వారు పుట్టినవారు గనుక పద్మమును కనపరుచుట కలదు. విష్ణువుని చెప్పునప్పుడు శంఖముద్రను చూపుదురు. చిన్ముద్ర అనగా ఏమి అర్థము? చిత్త అనగా జ్ఞానము, ముద్ర అనగా చిహ్నము. జ్ఞానమును విశదపరచు చిహ్న ఎన్నది దాని అర్థము. పరమశివుడు దక్షిణామూర్తి అయి చిన్ముద్రను చూపుచున్నారు. వీరి వద్ద సనకాదులు అను నలుగురు వృద్ధ శిష్యులున్నారు. మహాలింగమునకు తిన్నగా దక్షిణ దిశలో దక్షిణామూర్తి స్థాపించబడి ప్రతి శివాలయంలోనూ ఉన్నారు. శ్లోకము: చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దీని అర్థము: వటవృక్షమూలమందొక ఆశ్చర్యమును జూచితిరా. అచట 16 వయస్సు గల చిన్న బాలురొకరు గురువుగాను నలుగురు వృద్ధులు శిష్యులుగాను కూర్చొని ఉన్నారు. ఎచ్చటను వృద్ధుల గురువును బాలులకు శిష్యులను ఉండుట కలదు. ఇచ్చట వ్యతిరేకముగానున్నది. సాధారణముగా శిష్యులు మౌనముగా ఉండుట గురువు బోధించుచుండును. అయితే వటవృక్షమూలమందుండు గురు శిష్యులలో గురువు మాట్లాడకనే ఉండి శిష్యుల సకల సందేహములు నివర్తింపజేయుచున్నారు. వారు తమ చేతి వ్రేళ్లతో చిన్ముద్రను చూపించి సకల సందేహములు పోగొట్టుచున్నారు. ఈ చిన్ముద్రచే సకల వేదార్థము తెలుపబడుచున్నది. పరమ వస్తువును మన జ్ఞానమును ఒకటే ఏ వస్తువును దాని దక్షిణామూర్తి చిన్ముద్రచే తెలియబరుచుచున్నారు. ఈ స్థలముందు అనేక కదలీ వృక్షములు కట్టబడి ఉన్నవి. అనేక వర్ణములు పూయబడి ఉన్నవి. పలు అలంకారములు అమర్చబడి ఉన్నవి. ఇవి అన్నీ నుండి దీపము లేకపోయిన ఎడల వీరిని చూడలేము. దీపములుండి కన్నులు లేని ఎడల ప్రయోజనము లేదు. రెండూ ఉండి మనస్సు లేకపోయిన ఎడల ఉపయోగము లేదు. అన్నీ ఉండి ఆత్మ లేకపోయిన ఎడల ఇతర మెల్లను ఉపయోగపడదు. కాన చిత్తు అనగా జ్ఞానమును పరమవస్తువు ఒకటే వస్తువు అని చిన్ముద్ర చూపుచున్నది. హే ఈశా అని మనము చెప్పునప్పుడు ఆకాశం వైపు చేతులైతే చూపుడు వేలుతో మనము చూపెదము. నేను అని చెప్పునప్పుడు బొటన వేలుతో హృదయంపై నొత్తుకుని చూపెదము. కనుక చిన్ముద్ర అయినది నేను ఎను వస్తువు ఈశ్వరుడును ఒకటే వస్తువని చూపుచున్నది. ఈశ్వరుడు ఎచ్చటూ లేడు, ఎల్లడలా నిండి ఉన్నారు. మన్ అను జీవబ్రహ్మైక్య జీవమును చిన్ముద్ర తెలియబరుచున్నది. జ్ఞానమును మనము నేత్రములతో చూడలేము, కానీ ముద్రారూపకముగా చూడగలము. మన ఆచార్యులు ఈ జ్ఞానముననే ముద్రారూపముగా నలుగురు శిష్యులకు తెలియబరుచుచున్నారని చిత్రములచే తెలుసుకొనుచున్నాము. సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు ఎనబడును వారిని నలుగురు శిష్యుల పేర్లు. శిష్యులకు ఉపదేశింపగలుగుటకు మన ఆచార్యులు ఎవరి వద్ద నుంచి జ్ఞానమును పొందిరి? వారి యొక్క గురువు ఎట్లు జ్ఞానము పొందిరి? ఆ గురువు యొక్క గురువు ఎట్ల జ్ఞానము పొందిరని విచారించినప్పుడు మొట్టమొదట జ్ఞానం ఎవరి కలిగినదిని మనం తెలుసుకునే ఏర్పడును. మన గురు పరంపరను ధ్యానము చేయుట వల్ల జ్ఞానము క్షేమము కలుగును. ఏ విద్య అభ్యసించినప్పుడై అనను గురు పరంపరను తెలుసుకొని పఠించినడల వారందరి యొక్క అనుగ్రహం మనకు కలుగును. శ్లోకం: నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్ర మథాస్య శిష్యం శ్రీశంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారవన్యాన్ అస్మద్గురూన్ సంతత మానతోస్మి.